తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత కేసీఆర్ బహిరంగ సభ అనంతరం రాష్ట్ర దేశ రాజకీయాలే మారుతాయని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు దగ్గర జెండా ఆవిష్కరణ చేసి డివిజన్ నుండి సుమారుగా 1000 మంది పార్టీ శ్రేణులు ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో చలో వరంగల్ బహిరంగ సభను బయలుదేరారు. ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత కేసీఆర్ స్పీచ్ కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. సభ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రెజంగయ్య, గడ్డం నరసింహరావు, నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇజాజ్భాయ్, ఉపాధ్యక్షుడు ఇలియాజ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ భాయ్, జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత, మట్టి శ్రీనివాస్, బుర్రి యాదగిరి, మక్కాల సత్యనారాయణ, పిట్ల రాజు, ముదిరాజు, రాజు గౌడ్, కుమ్మరి రాజు, పోచయ్య, ఐలేష్, జేకే బాయ్, మహమ్మద్ హుస్సేన్, కుమ్మరి బాలరాజు, నాగేష్, ముదిరాజు, కోమటి బాలరాజు, మక్కల అశోక్, గణేష్, అరుణ్, శివ, కార్తిక్, మహిళలు రోజా, శశికళ, ఉమక్క, దేవి, సంతోషి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చలో వరంగల్ కు కుకుట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఆధారంలో వరంగల్ కు పెద్ద ఎత్తున ఒక 6 బస్సులు 20 కార్లతోని అందరం కూడా వరంగల్ బయలుదేరుతున్నాము. ఇక్కడ పార్టీ జెండా ఆవిష్కరించుకొని కేసీఆర్ గారు ఇచ్చే మెసేజ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన జాతిపిత కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు ఆయన ఒక మెసేజ్ తోని తెలంగాణ రాజకీయాలే మారుతాయి, రాజకీయాలే చాలా ఇది ఉంటాయని చెప్పి భావిస్తూ పెద్ద ఎత్తున బోయినపల్లికి అందరం వెళ్తున్నాము. మా ఎమ్మెల్యే గారు జై తెలంగాణ.